లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అంత డొల్లేనా? కోటి ఎకరాలకు నీళ్లందించే మానస పుత్రిక నిర్మాణం వట్టిదేనా? ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇసుక మేడేనా అంటే అవుననే సమాధానం వస్తుంది. గత ఏడాది మేడిగడ్డ బ్యారేజ్లో పగుళ్లు రావడంతో ప్రాజెక్టు దృఢత్వంపై అనుమానాలు కలిగాయి. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై ఫోకస్ పెట్టడంతో అసలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా విజిలెన్స్ అధికారులు విచారణలో మరో సంచలనం బయటపడింది. ఇన్ని రోజులు కొన్ని బ్లాకుల్లోని పగులు ఏర్పడ్డాయని అనుకున్నాం, కానీ అన్ని బ్లాకుల్లో అలాంటి పగులు ఉన్నాయని తేలింది. ఈ విషయాన్ని 2019లోనే గుర్తించిన గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని తెలుస్తుంది. ప్రాజెక్టుల్లోని 6 నుంచి 8 బ్లాకుల్లో డ్యామేజ్లు ఇంకా ఎక్కువగా ఉన్నాయని, మిగతా 5 బ్లాకుల్లోని పిల్లర్లలోనూ పగుళ్లు ఉన్నాయని విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. అయితే ఈ లోపాలను 4 ఏళ్ల కిందనే గుర్తించినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రాజెక్టు ఇంజనీర్లు సైతం వాటిని మరమ్మతు చేయాలని గుత్తేదారు సంస్థ ఎల్ఎన్టీకి లేఖను సైతం రాశారు. కానీ ఆ కంపెనీ పట్టించుకోలేదు. మరోవైపు డిజైన్, నిర్మాణం, మెటీరియల్, మెయింటెనెన్స్ లోపంతోనే భారీ నష్టం వాటిల్లిందని విజిలెన్స్ గుర్తించింది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటూ ఇంజనీర్లు చెబుతున్నారు. ఇక ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించిన ఏడాది 2019 జూన్లోనే నిర్మాణ లోపాలను ఇంజనీర్లు గుర్తించారు. ఆ ఏడాది వరదలు పోటెత్తడంతో ప్రాజెక్టులోని సీసీ బ్లాకులు కొట్టుకుపోయాయి. అప్పుడు కొన్ని లోపాలు కనిపించినా పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత 2022 ఆగస్టులో రికార్డు స్థాయిలో వరద పోటెత్తింది. అప్పుడు బ్యారేజీ పగుళ్లు బయటకు కనిపించడం మొదలైంది. దాంతో ప్రాజెక్టు వైపు ఎవరిని పోనివ్వకుండా అధికారులైతే జాగ్రత్తలు పడ్డారు. అదే ఏడాది ఏప్రిల్ 28న బ్యారేజీ లోపాలను సరిచేయాలంటూ ఎల్ఎన్టీకి ఇంజనీర్లు లేఖ రాశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఇంకా 5 పనులు పెండింగ్లో ఉన్నాయని, దాంతోపాటు డ్యామేజ్ అయిన 10 పనులను రిపేర్ చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక బ్యారేజ్ బెడ్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించడంతో పాటు అక్కడ పేరుకుపోయిన కాంక్రీట్, ఎర్త్ వర్క్స్, వ్యూమ్ పైపులు వంటి పనులను సరిచేయాలంటూ లేఖలు కోరారు. అంతేకాదు 7 బ్లాక్లోని 17 నుంచి 20 వరకు వెంట్స్ దిగువన ఏర్పడ్డాయని, వాటిని గ్రౌండింగ్ చేయకపోతే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఇంజనీర్లు హెచ్చరించారు. అయినా అటు ప్రభుత్వం గానీ ఇటు నిర్మాణ సంస్థ గానీ పట్టించుకోకపోవడంతోనే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని విజిలెన్స్ విచారణలో తేలింది. ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు కోడ్ డ్రిల్లింగ్ పనులు చేపట్టారు. ఈ కోడ్ డ్రిల్లింగ్ పూర్తయితే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. కోడ్ డ్రిల్లింగ్ శాంపిళ్లను వేర్వేరు ల్యాబ్లకు పంపించి నిర్దేశించిన ప్రమాణాల మేరకు కాంక్రీట్, సిమెంట్, ఐరన్ ఉపయోగించారా, అందులో ఏమైనా అక్రమాలు జరిగాయా అన్నది నిర్ధారించనున్నారు. అయితే ఇప్పటికే 20 నెంబర్ పిల్లర్లో 40 mm కాంక్రీట్ ను బదులు 20 mm వాడారని అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి ఎగువన నిర్మించిన కాఫర్ డ్యామ్ ను తొలగించకపోవడం కూడా ఒక కారణమని నిర్ధారించారు. గతంలో వచ్చిన వరదలతో కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయినా కొంత మట్టి బ్లాకుల వద్ద నిలిచిపోవడంతో బ్యారేజ్పై నీటి ఒత్తిడి ఎక్కువగా పడిందని అధికారులు గుర్తించారు. అయితే ప్రాజెక్టు ఇంజనీర్లు తొలగించినట్లు చెబుతుండటంతో వాస్తవాలను గుర్తించేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి విజిలెన్స్ అధికారులు లేఖ రాశారు. 2018 నుంచి 2023 అక్టోబర్ నెలాఖరు వరకు శాటిలైట్ మ్యాప్స్ ఇవ్వాలని లేఖలో కోరినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు ప్రాజెక్టుకు ఎగువన, దిగువన ప్రవాహం నుంచి కోత పడకుండా ఉండేందుకు రక్షణగా భారీ సిమెంట్ బ్లాకులు ఏర్పాటు చేశారు. అయితే అవి వరదలకు కొట్టుకుపోయాయి. కానీ మళ్లీ వాటిని యథాస్థానంలో ఏర్పాటు చేయకపోవడం కూడా బ్యారేజీ డ్యామేజ్ కావడానికి మరో కారణంగా అధికారులు భావిస్తున్నారట.
ఇక మేడిగడ్డ బ్యారేజీ పనులు పూర్తయినట్లుగా ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఎల్ఎన్టీకి వేర్వేరు తేదీల్లో సర్టిఫికెట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 2020 ఫిబ్రవరి 29న నిర్మాణం పూర్తయిందని, ఆ రోజు నుంచి డిఫెక్ట్ లియబిలిటీ పీరియడ్ ప్రారంభమైందని ఎల్ఎన్టీ ప్రాజెక్టు ఇంజనీర్లకు తిరిగి లేఖ రాసింది. అదేవిధంగా 2021 మార్చి 15న మేడిగడ్డతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పనులన్నీ పూర్తయ్యాయంటూ ఇంజనీర్లు వర్క్ కంప్లీట్ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే అంతకుముందే 2019లో ప్రాజెక్టులో లోపాలున్నాయని సరిచేయాలని బ్యారేజీ ఇంజనీర్లు ఎల్ఎన్టీకి లేఖలు రాశారు. అయితే వాటిని ఎల్ఎన్టీ కంపెనీ పట్టించుకోలేదు. అప్పటి ప్రభుత్వం కూడా చూసి చూడనట్లు వదిలేసింది. అంతేకాదు కాస్ట్ ఎస్కలేషన్ పేరుతో నిర్మాణ సంస్థకు 1200 కోట్ల రూపాయలను ఇచ్చినట్లు విజిలెన్స్ గుర్తించింది. ఇదిలా ఉంటే మరోవైపు ట్రెజరీ నుంచి ఎల్ఎన్టీ నుంచి సబ్ కాంట్రాక్టర్ల మధ్య జరిగిన డబ్బు వరదపై ఇంటెలిజెన్స్ దృష్టి సారించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డేటాను ఇవ్వాలని సంబంధిత అధికారులను కోరిందట. మొత్తం మీద కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు లోపాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇది ముగిసిపోలేదు, ఇంకా చాలా విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన చాలా రికార్డులు కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. అయితే విజిలెన్స్ అధికారులు ఇదే దూకుడును ప్రదర్శిస్తేనే మేడిగడ్డ పేక మేడనా లేక పూరి గుడిసెన అన్నదానిపై ఒక క్లారిటీ వస్తుందని మేధావి వర్గం భావిస్తుంది. వివిధ పోస్టుల భర్తీ విషయంలో అడ్డంకిగా మారిన రిజర్వేషన్ల ప్రక్రియపై